హాయ్ అండి. రూపమ్మ కబుర్లు ఛానల్‌కి స్వాగతం. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి కూర్చొని సీరియస్‌గా రాసేస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను సమ్మర్‌లో కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకున్నాను. అంటే నా లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పిల్లల లైఫ్ స్టైల్‌కి సంబంధించి కొన్ని మార్పులు చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని మంచి అలవాట్లయితే పిల్లలకి అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇవన్నీ నేను ఒక బుక్‌లో రాసుకుంటున్నాననమాట. అవేంటంటే ముందు నేను స్కూటీ నేర్చుకోవాలి అని రాసుకున్నానండి. ఎందుకంటే స్కూటీ నేర్చుకుంటే పిల్లల్ని గమ్మున ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా, లేదంటే మా హస్బెండ్ ఊళ్ళో లేనప్పుడు, లేదంటే ఏదన్నా బిజీ పని మీద బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నా, స్కూల్కి దిగబెట్టాలన్నా స్కూటీ అయితే వచ్చి ఉండాలండి. ఇంకా దీంతోపాటు నేను ఏమి రాసానో చెప్తాను చూడండి. పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయాలి, పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించాలి, వాళ్ళు నైట్ 9కి పడుకునేలా చేయాలి, అందరూ కలిసి భోజనం చేయాలి, మెడిటేషన్ స్టార్ట్ చేయాలి, పిల్లల కోసం హెల్తీ ఫుడ్ చేయడం నేర్చుకోవాలి, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలా చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ నేను అలవాటు చేసుకోవడంతో పాటు అందరికీ అలవాటు చేయాలి, పిల్లల హెయిర్ కేర్ తీసుకోవాలి. ఇవన్నీ నేనైతే రాసుకోవడం జరిగింది. వీటిలో ఆల్రెడీ కొన్ని అయితే పాటిస్తున్నాను. ఈరోజు డే అయితే చాలా బాగా స్టార్ట్ అయిందండి. ఇంకా అన్ని పనులు చకచకా చేసుకుంటున్నాను. అయితే నేను ఈరోజు వాషింగ్ మిషన్ వేసానండి. వాషింగ్ మిషన్లోంచి పొగలు వచ్చాయి బాగా. ఎందుకు అలా వచ్చాయి, అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలా వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి. అందువల్ల మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఉదయాన్నే లేచి గుమ్మాలు తుడుచుకొని సామాన్లు తోమేసి ఇడ్లీ పెట్టి పిల్లల్ని రెడీ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత పిల్లల్ని అయితే డ్యాన్స్ స్కూల్కి పంపించానండి. పిల్లల్ని ఆల్రెడీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేసాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఇలా బెడ్ అది సర్దుతున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సర్దాను అనుకోండి, ఒక్క నిమిషంలో మొత్తం పీక్ పాకం పెట్టేస్తారు. బెడ్షీట్ పరిచినట్టే ఉండదు. అదే వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా సర్దాను అనుకోండి, నీట్గా ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు నీట్గా ఉంటుంది అనమాట. ఉదయాన్నే బెడ్ సర్దుకోలేదనుకోండి, మైండ్ కూడా అలాగే ఏదో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టు ఉంటుంది. అసలు మైండ్ ఏమీ బాగోదు. ఉదయం అన్నీ నీట్గా సర్దేసుకొని ఎక్కడికక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ రోజు డే కూడా చాలా బాగా గడుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, మీకు కూడా అలా జరిగిందో లేదో. ఇంకా పిల్లలు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈరోజు లంచ్లోకి కాలీఫ్లవర్ బఠానీ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, అంటే బఠానీ కాయలు ఉంటాయి కదా, ఆ కాలీఫ్లవర్ ఆ బఠానీ వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కానీ ఇప్పుడు ఆ బఠానీ దొరకట్లేదు కాబట్టి ఇలా నేను నైట్ బఠానీ నానబెట్టేసుకున్నాను. సో ఇది ముందు కుక్కర్లో బాయిల్ చేసేస్తున్నాను కాలీఫ్లవర్ బఠానీ వండడానికని. మా పిల్లలకి ఈ కూర అంటే చాలా ఇష్టం. ఇంకోవైపు రైస్ అయితే పెట్టేశానండి. నేను రైస్ ఎప్పుడు కూడా అట్టేసరన్నం అంటారు కదా, అంటే వంతుకి డబ్బులంతా వాటర్ వేస్తారు కదా, అదే చేస్తాను. వార్చడం అది ఉండదు, ఎందుకంటే వారిస్తే ఆ గింజలోకి విటమిన్లు అన్నీ పోతాయి కదండి. ఇంకా ఆ రైస్ పెట్టి బలమేం వస్తుందండి. ఇంకా అందువలన నేనైతే మాత్రం అట్టేసరన్నమే పెడతాను. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు వార్చాల్సి అది వచ్చినా గింజ అయితే మాత్రం పిల్లలకి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ విటమిన్లు అవి కూడా దానిలోనే ఉంటాయి కాబట్టి పిల్లలకి దానిలో చక్కగా అందులోనే ఇప్పుడు సమ్మర్ కదా, దానిలో నిమ్మకాయ పిండేసి ఆ గింజ ఇచ్చేస్తాను, తాగేస్తారు. ఆల్మోస్ట్ అయితే మాత్రం ఇలా అట్టేసరన్నమే వండుతాను. ఇంకా నేనైతే ఒక విషయానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మొన్న పెట్టాను కదండి వీడియో, ఆ వీడియో అయితే చాలా ఎక్కువ మంది చూసారు. అంటే ఛానల్ తర్వాత అండి అంతా, అంటే మనం ఇంకొక ఛానల్లో అయితే మిలియన్స్లో వస్తాయి వ్యూస్. మనకి ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఏంటి, దానిలో ఎలా సక్సెస్ అయ్యామన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ప్రెజెంట్ అంటే ఆ ఛానల్ వల్లనే ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయాను ఇప్పటి వరకు. ఈసారి నుంచి నేను ఈ ఛానల్లో కూడా రోజు విడిచి రోజు కానీ, లేదంటే 3 రోజులకు ఒకటి కానీ తప్పకుండా వీడియో అయితే పెడతానండి. ఖచ్చితంగా అవన్నీ మీకు ఉపయోగపడే వీడియోలు అవుతాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా వాటిలో ఏదో ఒక విషయం మీకు ఉపయోగపడేదే ఉంటుంది. సో అలా ఉంటే కనుక ఈ ఛానల్ నుంచి మీరు కొత్తగా ఏమైనా నేర్చుకున్నారు అనుకుంటే కనుక తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అన్నాను కదా, ఇవైతే నిన్న ఉతికిన బట్టలు అండి. ఆరిపోయాయి, అందువలన తీసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బట్టలు ఉతికాను కాబట్టి అవి మరలా ఆరబెట్టాలి కదా, సో అందుకని తాడు మీద ఉన్న బట్టలను అయితే తీసేస్తున్నాను. ఇంకా కాలీఫ్లవర్ కూడా వేగిపోయింది. నేను ఎప్పుడు కాలీఫ్లవర్ చేసినా తప్పకుండా ఈ విషయం అయితే ఖచ్చితంగా చేస్తానండి. కాలీఫ్లవర్
కట్ చేసిన వెంటనే వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేస్తానన్నమాట. ఒక 5 minutes అన్నా బాయిల్ చేస్తాను. ఎందుకంటే కాలీఫ్లవర్కి, క్యాబేజ్కి వీటికి ఎక్కువ పురుగు పడుతుందండి. సో పురుగులు పట్టకుండా వాళ్ళు ఎక్కువ కెమికల్స్ అవి యూస్ చేస్తారనమాట. ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువ వాడతారు. సో అవన్నీ కూడా దాని మీదే ఉండిపోతాయి. సో అందువలన కాలీఫ్లవర్ అయినా క్యాబేజ్ అయినా కానీ నేను కట్ చేసిన తర్వాత దానిలో వాటర్ కొంచెం పసుపు వేసి ఒక 5 minutes అన్నా బాయిల్ చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోతుంది. కారం ఉప్పు వేసాను. మా బాబుకి కొంచెం కారం తక్కువ ఉండాలండి, ఎక్కువ కారం అయితే వాడు తిండు. మేము కూడా ఎప్పుడు మరీ ఎక్కువ కారం అయితే వేయనండి నేను. అలాగే మసాలా పౌడర్లు ఇవి ఎక్కువ వాడను. ఇదిగోండి ఇందాక కుక్కర్లో బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా, అవైతే ఉడికిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ కాలీఫ్లవర్ వేగిపోయింది కాబట్టి దానిలో ఈ బఠానీ వేసేసాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఏ వంట వండినా కానీ సిమ్లో పెట్టే చేస్తానండి. నాకు ముందు నుంచి కూడా ఇదే అలవాటు. హైలో పెట్టేసుకొని పెనాలు అవి మాడిపోయేలాగా అయితే చేయను. సిమ్లోనే పెట్టి ఎక్కువసేపు పట్టినా కానీ సిమ్లోనే పెట్టి చేస్తాను. దానివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అన్నాను కదా, చూడండి డోర్ తీసేసరికి ఎలా పొగలు వస్తున్నాయో నాకు చాలా భయం వేసింది. అంటే డోర్ తీసేసరికి పొగలు రావడం కాదు, వాషింగ్ మిషన్లో బట్టలు డ్రైన్ అవుతాయి కదండి, కరెక్ట్గా ఆ టైం అప్పుడు ఏమైందంటే వాషింగ్ మిషన్ బడబడా సౌండ్ వచ్చి మొత్తం షేక్ అయిపోయిందండి. నాకేమో భయం వేసేస్తుంది. అంటే ఎంత సౌండ్ వచ్చిందంటే ఇంకా ఈ వాషింగ్ మిషన్ ఏమైపోతుందో అన్నంత సౌండ్ వచ్చిందండి. డబ్బ అంత ఫాస్ట్గా వచ్చింది సౌండ్. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఫుల్ షేక్ అయిపోతుంది. ఏంటి ఇలా అవుతుంది అని ఇంకా వెంటనే నేను మీటర్ దగ్గరికి వెళ్ళి స్విచ్ అయితే ఆఫ్ చేస్తానండి. వాషింగ్ మిషన్ వెనకాతల స్విచ్ ఉంది, అది ఆపలేం కదండి. అసలే నాకు భయం వేసింది. ఇంకా ఆ టైంలో వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పి మీటర్ ఆఫ్ చేస్తాను. ఇది కరెక్ట్గా డ్రైన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా అయిపోద్ది వాషింగ్ మిషన్, ఇంకా కంప్లీట్ అయిపోద్ది ఉతకడం అన్న టైంలో ఇలా జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఆఫ్ చేస్తానో ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి చూసేసరికి చూసారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. ఇంకా చాలాసేపటి వరకు ఎంతంటే ఒక 1/2 hour దాటిపోయిందండి. అలా పొగలు వస్తూనే ఉన్నాయి. ఎందువలన ఇలా ఎందుకు జరిగింది, ఏంటి కరెంటుకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లం అయిందా అని నేను అలా అనుకుంటున్నాను. వెంటనే మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ ఏమో ఐఎఫ్బి కస్టమర్ కేర్ ఉంటుంది కదండి, దానికి కంప్లైంట్ పెట్టారనమాట. పెడితే వెంటనే ఐఎఫ్బి టెక్నీషియన్ అయితే పంపించారండి. మరుసటి రోజు పంపించారు. నేను ఈ వాషింగ్ మిషన్ 2015 కాదు 2016లో అయితే కొన్నానండి. 2016 ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో తీసుకున్నాను. అంటే ఇప్పటికీ 8 years అయితే కంప్లీట్ అయిపోయిందండి పూర్తిగా. ఈ 8 yearsలో ఒక్క చిన్న ప్రాబ్లం కూడా రాలేదండి వాషింగ్ మిషన్కి. అసలు అంత బాగా మెయింటైన్ చేశాను. అది కూడా అంత బాగా, అంటే ఐఎఫ్బి కదా బాగుంటుంది అని అంటే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది నిజంగా అసలు ఇప్పటికి వచ్చి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు నాకు. ఇది ఎలా జరిగింది అంటే ఎక్కువ కాలం అయిపోయింది కదా, అందువలన ఏంటి అని అనుకున్నాను. ఈ వాషింగ్ మిషన్ కొన్నాక మేము 5 ఇల్లులు మారామండి. అంటే మా హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ అనమాట. సో దాని నిమిత్తం ట్రాన్స్ఫర్లు అవి ఉంటాయి కదా, సో అలా అయితే 5 ఇల్లులు మారాము మొత్తం. కానీ ఇన్నిసార్లు మారినా దాని పాపం పైకి కిందకి అలా ఎక్కించినా ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ఇంకా మొత్తానికి ఐఎఫ్బి టెక్నీషియన్ అయితే వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, మీరు ఇది సర్ఫ్ యూస్ చేస్తున్నారా లిక్విడ్ యూస్ చేస్తున్నారా అని అడిగారు. నేను ఒక్కొక్కసారి సర్ఫ్ వేస్తాను, ఒక్కొక్కసారి లిక్విడ్ వేస్తానంటే కంపేరిటివ్గా సర్ఫే ఎక్కువ వేస్తానులేండి. ఇక్కడ ఏం జరిగిందంటే నేను కొన్ని పాసిబిలిటీస్ చెప్తానండి, వాటిల్లో ఏదో ఒక దాని వలన అయితే ఇది జరగundొచ్చు అని చెప్పారు. మనం ఎక్కువ సర్ఫ్ వాడుతూ ఉంటాం కదండి, అది డైల్యూట్ అవ్వదనమాట వాటర్లో. ఆ లోపలే ముద్దల్లా పట్టేసి డ్రమ్ చుట్టూ పేరుకుపోద్దంట. అందువలన డ్రమ్ హెవీ అయిపోద్దంటండి. హెవీ అయిపోయి కదలలేదంట మూమెంట్. అప్పుడు ఆ బయట రబ్బర్ బ్యాండ్లా కనపడుతుంది కదండి, సో ఆ డ్రమ్ ఎప్పుడైతే ఆ రబ్బర్ బ్యాండ్కి టచ్ అయి తిరుగుతూ ఉంటుందో ఫాస్ట్గా, సో దానివలన పొగ వస్తుంది అని చెప్పారు. ఇంకొక కారణం ఏంటంటే డ్రమ్లో బట్టలు ఎక్కువ వేస్తాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 kg వాషింగ్ మిషన్ అనమాట. దానిలో 6 kgకి మించి ఇంకా వెయిట్ ఎక్కువ వేస్తాం అనుకోండి, ఎక్కువ బట్టలు వేసేస్తే ఆ బరువుకి డ్రమ్ ముందుకు జరిగిపోతుందంటండి డ్రైన్ అయ్యేటప్పుడు. సో అప్పుడు ఎప్పుడైతే ముందుకు జరిగిపోయిందో ఆ ఎదర రబ్బర్ బ్యాండ్ కనిపిస్తుంది కదండి గ్రే కలర్, సో దానికి టచ్ అయిపోయి
అప్పుడు పొగ వస్తుందంట. ఈ వాషింగ్ మిషన్ 1000 RPM దండి. అంటే డ్రైన్ అయ్యేటప్పుడు 1000 RPM తిరుగుతుంది కదా, అంత ఫాస్ట్గా తిరిగేటప్పుడు ఎక్కడైతే ఆ డ్రమ్ము రబ్బర్ బ్యాండ్కి అంత ఫాస్ట్గా తిరుగుతూ టచ్ అయిందో సో ఆ రెండు రాపిడి జరిగి అలా పొగ వచ్చేస్తుందంట. ఈ పొగకేమీ భయపడక్కర్లేదంట. కానీ ఇంకా వాషింగ్ మిషన్ అయితే పనిచేయలేనట్టే. అప్పుడు డ్రమ్ ఇప్పుడు పాడైపోయింది కాబట్టి డ్రమ్ అయితే మార్చుకోవాలని చెప్తున్నారు. ఇలా సాధారణంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లోనే జరుగుతుందంటండి. ఈ పొగ రావడం ఇలాంటివి ఆ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లోనే జరుగుతుందంట. ఎందుకంటే టాప్ లోడ్ దానిలో చాలా మంది చూడండి ఎన్ని బట్టలు వేసేస్తూ ఉంటారు. అయినా అవి చాలా ఎక్కువ కాలం మన్నుతాయి. కానీ ఫ్రంట్ లోడ్ అలా కాదు, ఎక్కువ బట్టలు వేసినా కానీ అది ప్రాబ్లమే. అది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. కానీ ఏ ప్రాబ్లం లేకుండా 8 years పనిచేసేసిందిలేండి బాగా. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ 6 years దాటిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుందంట. ఇప్పుడు ఇది డ్రమ్ పోయింది కదండి, సో కొత్త డ్రమ్ వేయటానికి అలాగే కొత్త జోకర్స్, వాషింగ్ మిషన్ షేక్ అయిపోతుందని చెప్పాను కదా, సో అలా షేక్ అవ్వకుండా జోకర్స్ వేయటానికి రెండింటికి కలిపి 8600 రూపీస్ పడుతుందని చెప్పారు. దానికి కూడా 1 year గ్యారంటీ ఉందంట. ఆ 1 year లోపు మరలా పోయినాయి అనుకోండి వాళ్ళే ఫ్రీగా వేస్తారంట అవి. ఆ 1 year తర్వాత మాత్రం పోతే వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. సో మేము ఆలోచిస్తున్నాం 8600 అంటే కాస్ట్ ఎక్కువ కదా, వేయించుకోవడం బెస్టా వేస్టా లేదంటే కొత్త వాషింగ్ మిషన్ తీసేసుకోవడమే బెస్టా అని. ఇప్పుడు ఈయనైతే వచ్చారు కదా, మేము ఏదో ఒకటి ఆలోచించి చెప్తామని చెప్పాము. ఈయన వచ్చినందుకు గాను సర్వీస్ ఛార్జ్ 600 రూపీస్ అయితే వేసుకున్నారండి, 590 రూపీస్. అదే మనం ఇప్పుడు డ్రమ్ అది వేసుకుంటా ఉన్నాం అనుకోండి ఆ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోరంట. ఈసారి నుంచి అంటే ఏ ప్రాబ్లం రాలేదని అనుకోకండి, ఈసారి నుంచి మీరు కూడా బట్టలవి లిమిట్గా వేసుకోండి. అలాగే సర్ఫ్ యూస్ చేయకండి, లిక్విడే యూస్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.